నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. టాలీవుడ్లో ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నా వారిలో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నటుడు ఫిష్ వెంకట్ కూడా ఒకరు. ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే ఒక డైలాగ్తో ఫుల్ క్రేజ్ని తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ఆ తర్వాత విలన్ పక్కన అనుచరుడిగా కొన్ని కామెడీ పాత్రల్లో కూడా అలరించినప్పటికీ ఆ తర్వాత ఇతను సినిమాల్లో కనిపించడం మానేశాడు. ఇక ఇతని గురించి ఆరా తీయగా ఫిష్ వెంకట్ దయానీయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. అలా ఇతను మాట్లాడుతూ ఒకరోజు తనకి ఆయాసం బాగా రావడంతో ఆసుపత్రికి వెళ్ళాడని, అలా వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ తనకి 2 కిడ్నీలు పాడయ్యాయని డయాలసిస్ చేయాలని చెప్పగా నిమ్స్ హాస్పిటల్లో 1.5 సంవత్సరం నుండి డయాలసిస్ చేయించుకోగా అదే సమయంలో తన కాలికి దెబ్బ తగలడం, బీపీ షుగర్ కూడా రావడం, దీంతో తన కాలు మొత్తం ఇన్ఫెక్షన్కి గురైందని ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వగా తనకి ఆపరేషన్ చేశారని, అప్పటి నుండి ఇతని పరిస్థితి మరింత దారుణంగా మారి బయటికెళ్ళి పని చేసుకోలేక ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేకపోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, కుటుంబం గడవడానికే చాలా కష్టంగా ఉందని, ఇండస్ట్రీ పెద్దల్లో ఎవరైనా దాతలు తనని ఆదుకోవాలని చెప్పుకొచ్చాడు. అసలు ఫిష్ వెంకట్ సినిమాల్లో ఎదగకపోవడానికి గల కారణాలేంటి, రౌడీ షీటర్ నుండి యాక్టర్గా ఎలా మారాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగిలిపల్లి వెంకట్ అలియాస్ ఫిష్ వెంకట్. ఇతను 1965 మార్చి 8న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి జంగయ్య, తల్లి సక్కుబాయ్. ఇతనికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇతని తండ్రి ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక ఫిష్ వెంకట్ తన స్కూలింగ్ని ఖైరతాబాద్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఫిష్ వెంకట్ స్కూల్కి బంక్ కొట్టి మరీ థియేటర్స్కి వెళ్ళి సినిమాల్ని చూడడంతో తనకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇక అలా ఫిష్ వెంకట్ 4వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కుల వృత్తి అయిన చేపలమ్మే బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇతనికి చిన్నప్పటి నుండి పెరిగిన ఫ్రెండ్ సర్కిల్ వల్ల చెడు అలవాట్లకి బానిసయ్యాడు. అందుకు తోడు తనకి 18 ఏళ్ళు వచ్చేసరికి సికింద్రాబాద్లో తనదైన ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ రౌడీ షీటర్గా మారాడు. దీంతో ఏ రాజకీయ నాయకుడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇతన్నే కాంటాక్ట్ అయ్యేవారు. అలా ఫిష్ వెంకట్ ముషీరాబాద్లో హోల్సేల్ చేపల వ్యాపారాన్ని చేయడం, ఆ చేపలని రాజకీయ నేతలకి, బిజినెస్ మ్యాన్లకి హోమ్ డెలివరీ చేయడంతో అందరూ ఇతన్ని ఫిష్ వెంకట్గా పిలవడం మొదలెట్టారు. ఇదిలా ఉన్నప్పుడే ఫిష్ వెంకట్కి తన తల్లిదండ్రులు తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించారు. అలా రోజు రోజుకి సిటీలో రౌడీ షీటర్గా మంచి గుర్తింపు రావడంతో రాజకీయ నాయకులు ఇతనికి కొన్ని పనుల్ని అప్పగించేవారు. అంతేకాకుండా టీడీపీ నాయకుడు మాగంటి గోపి గారు ఫిష్ వెంకట్ని తన రైట్ హ్యాండ్గా ఫిక్స్ చేసుకుని సెటిల్మెంట్స్ని తనకే అప్పగించేవారు. ఇదిలా ఉంటే మాగంటి గోపి గారు ప్రొడ్యూసర్గా, శ్రీకాంత్ హీరోగా, ఇంద్రజ హీరోయిన్గా జంతర్ మంతర్ అనే మూవీని 1993లో స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక బందిపోటు క్యారెక్టర్ చేయాల్సిన ఆర్టిస్ట్ షూటింగ్ సెట్కి రాకపోవడంతో మాగంటి గోపి గారి పక్కన చాలా గంభీరంగా ఉన్న ఫిష్ వెంకట్ని ఆ పాత్రని చేయమని సినిమా డైరెక్టర్ అడగగా అప్పటికే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వెంకట్ ఇమీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. అలా ఈ మూవీ 1994 జనవరి 1న రిలీజ్ అయిన ఆ మూవీలో తనకి ఎటువంటి డైలాగ్స్ లేని కారణంగా ఫిష్ వెంకట్ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. కానీ ఆ మూవీ తర్వాత ఫిష్ వెంకట్ కి సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి యాక్టింగ్ నే తన కెరియర్ గా మలుచుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ యాక్టింగ్ లో ఏబిసిడి కూడా రాని ఫిష్ వెంకట్ మూవీ ఆఫీస్ లో ఆడిషన్ కి వెళ్ళగా అందరూ ఇతన్ని చూసి భయంతోనే ఏదో ఒక చిన్న చితక పాత్రల్ని ఇచ్చేవారే తప్ప గుర్తింపు ఉండే పాత్రల్ని ఇచ్చేవారు కాదు. అలా పాత బస్తీ, రవణ, సమ్మక్క సారక్క అని 15 మూవీస్లో చిన్న చితక పాత్రల్ని చేసినా ఎటువంటి ప్రయోజనం రాలేదు. ఇక అలా ఎప్పుడైతే వివి వినాయక్ ఆది సినిమాలో ఫిష్ వెంకట్కి ఒక పాత్ర ఇచ్చాడో అందులో తను చెప్పిన తొడగొట్టు చిన్న అనే ఒక డైలాగ్తో 8 సంవత్సరాల నుండి రాని గుర్తింపు 2002లో ఆది మూవీ రిలీజ్ అవ్వడంతో వచ్చింది. దీంతో వెంకట్ తన సినీ కెరియర్ మారిపోతుందనుకున్నాడు. అలా కొన్ని అవకాశాలు వచ్చినా తను చేసే పనిలో సిన్సియారిటీ లేకపోవడం, షూటింగ్ స్పాట్కి లేటుగా వెళుతూ తాగేసి వెళ్ళడం లాంటివి చేయడంతో కొన్ని మూవీస్లో ఇతన్ని మధ్యలోనే తీసేయడం జరిగింది. ఇక ఫిష్ వెంకట్కి చదువు లేని కారణంగా డైలాగ్స్ కూడా చదవలేకపోవడం, పక్కనే ఉండి కో డైరెక్టర్స్ చెప్పిన డైలాగ్స్ని కాన్ఫిడెంట్గా పలకకపోవడంతో డైరెక్టర్స్ ఇతనికి 1 లేదా 2 డైలాగ్స్తోనే సరిపెట్టే పాత్రలను ఇచ్చేవారు. అలా భగీరథ, బన్నీ, సామాన్యుడు, రెడీ, కాళిదాసు, డాన్ సీను, పప్పు, అదుర్స్, దరువు అని 80 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్ని చేశాడు. ఇక అలా ఫిష్ వెంకట్ సినిమాల్లో బిజీగా ఉన్న కారణంగా తన ఫ్యామిలీ గడవడానికి తమ కుల వృత్తి అయిన చేపల వ్యాపారాన్ని తన 2 కొడుకులకి అప్పగించాడు. ఇక 2002లో ఆది మూవీతో స్టార్ట్ అయిన ఫిష్ వెంకట్ కెరియర్ 2017 వచ్చేసరికి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ మధ్యలో ఒకవేళ తన యాక్టింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని ఉంటే ఫిష్ వెంకట్ కొంతవరకు మంచి అవకాశాలని పొందుతూ ఇండస్ట్రీలో కొనసాగేవాడు.
కానీ తన యాక్టింగ్లో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ఇక కొన్ని ఇంటర్వ్యూస్లో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావద్దని, ఇక్కడే కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఛాన్సులు రావట్లేదని, ఇక్కడ ఉండే వారికి కష్టంగా ఉందని, ఏదైనా జాబ్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి కానీ ఈ మాయా ప్రపంచంలోకి రావద్దని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు అప్పట్లో వైరల్గా మారాయి. అలా ఆ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది ఫిష్ వెంకట్ మీద జాలి చూపించి కొన్ని మూవీస్లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా కన్నుల్లో నీ రూపమే, బుర్రకథ, మావింత గాథ వినుమ, బొంబాయి, డీజే టిల్లు, సూపర్ మచ్చి అనే మూవీస్లో చేసిన అటు ఆర్థికంగా ఇటు కెరియర్ పరంగా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక అలా వచ్చిన డబ్బులతో ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడంతో వీరి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదిలా ఉన్నప్పుడే ఫిష్ వెంకట్కి ఒకసారి హెల్త్ ఉన్నట్టుండి అప్సెట్ అయి కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇమ్మీడియట్గా ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు వెంకట్కి 2 కిడ్నీలు పాడైపోయాయని, ఇమ్మీడియట్గా డయాలసిస్ చేయాలని చెప్పడంతో అప్పటి నుండి నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా కొంతమంది సినీ పెద్దలు వెంకట్ స్థితిని తెలుసుకొని ఆర్థికంగా సహాయం చేయగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఇతనికి బీపీ, షుగర్ రావడం జరిగింది. అలా ఆ మధ్యలో కొన్ని గొడవల్లో ఇన్వాల్వ్ అయి జైలుకి వెళ్లడం, ఇతని మీద కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ఇక ఆ గొడవల కారణంగా ఇతని కాలికి కూడా దెబ్బలు తగలగా అది ఎన్ని రోజులైనా మానకపోగా నిదానంగా అది గ్యాంగ్రీన్గా మారింది. దీంతో ఇది చూసి భయపడిన ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు డాక్టర్కి చూపించగా అది ఫస్ట్ స్టేజ్లోనే ఉండడంతో ఆపరేషన్ చేశారు. అలా కొన్ని రోజులు బాగున్నప్పటికీ మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఆ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక అలా కొంతమంది సహాయం చేసిన ఆ డబ్బులు 1.5 సంవత్సరం ట్రీట్మెంట్కే సరిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఫిష్ వెంకట్ ఆర్థిక సహాయం కోసం కొన్ని ఇంటర్వ్యూస్లో తన పరిస్థితిని వివరించడం జరిగింది. ఏదేమైనా ఫిష్ వెంకట్ మళ్ళీ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మారి సినిమాల్లో మనందరినీ అలరించాలని కోరుకుందాం. మీకు ఫిష్ వెంకట్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.